Welcome back to my channel. In this video, we are discussing about another type of conversion technique using stack. సో ఇక్కడ మనం ఏ టెక్నిక్ వాడుతున్నామంటే ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఏం చెప్పాము, ప్రిఫిక్స్ నుంచి ఇన్ఫిక్స్లోకి ఎలా కన్వర్ట్ చేసాం. సో ఈ వీడియోలో ప్రిఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్ ఎలా చేయాలి, సో దానికి సంబంధించిన అల్గారిథం ఇది. ఈ అల్గారిథంలో ప్రీవియస్ ఏదైతే ప్రిఫిక్స్ టు ఇన్ఫిక్స్ అల్గారిథం రాసామో సేమ్ ఆల్ థింగ్స్ అలానే ఉంటాయి, కానీ ఇక్కడ ఒకటే చేంజ్ ఉంటుంది. సో అది ఏంటి అంటే న్యూ స్ట్రింగ్ని ఫామ్ చేసేటప్పుడు అక్కడ ఎలా రాసాము, ఆపరెండ్ 1 ఆపరెండ్ 2 బిట్వీన్ ఆపరేటర్ని ప్లేస్ చేసాం. ఇక్కడ ఏంటి ఆపరేటర్ 1 ప్లస్ ఆపరెండ్ 1 ప్లస్ ఆపరెండ్ 2 ఆఫ్టర్ ఆపరెంట్స్ దెన్ వీఆర్ యాడింగ్ యువర్ ఆపరేటర్. అంటే మనకి ఏదైతే ఆపరేటర్ ఉంటుందో ఆపరేటర్ ఫస్ట్, ఎందుకంటే మీరు పోస్ట్ ఫిక్స్లో కన్వర్ట్ చేస్తున్నారు కాబట్టి, సో దాన్ని బేస్ చేసుకొని ఆ స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అలా వచ్చినటువంటి స్ట్రింగ్ని మళ్ళీ పుష్ బ్యాక్, ఇంకా రిమైనింగ్ అంతా కూడా ప్రీవియస్ ఆపరేషన్కి ఎలాగైతే చేసామో సేమ్ అలానే ఉంటుంది. సో కాకపోతే ఆ ఆపరేషన్ మీరు ఒకసారి చూడండి, చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు ప్రాసెస్ అనేది వెరీ సింపుల్ అవుతుంది అనమాట. సో నా వీడియోస్లో ఉంది చూడండి, ఆ వీడియో ప్రిఫిక్స్ టు ఇన్ఫిక్స్కి ఎలా కన్వర్ట్ చేస్తామో ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, ఇది చాలా క్లియర్ అవుతుంది. సో see this algorithm steps. So now procedure I am starting to the prefix to postfix. సో ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ అనేది ప్రిఫిక్స్లో ఉన్నదన్నమాట. సో నేను పోస్ట్ ఫిక్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఇనీషియల్గా సింబల్ స్కానింగ్ చేసేటప్పుడు సింబల్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత ఆ సింబల్ బేస్ చేసుకొని మనము యాక్షన్ ఏం చేయాలి ఫైండ్ అవుట్ చేయాలి. ఇనీషియల్గా మనము ఎంటీ స్టాక్ని తీసుకోవాలి. ఎంటీ స్టాక్. సో నౌ స్టార్ట్ ద మై ప్రొసీజర్. ఇక్కడ మనము ప్రిఫిక్స్లో నుంచి ఏ ఫిక్స్లోకి మార్చాలన్నా, అట్ మీన్స్ ప్రిఫిక్స్ టు ఇన్ఫిక్స్, ప్రిఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. మనకి ఇచ్చింది ప్రిఫిక్స్ కాబట్టి ప్రిఫిక్స్ ఉంది అంటే ఆ ఎక్స్ప్రెషన్ స్కానింగ్ చేయాల్సింది రైట్ టు లెఫ్ట్ అనమాట, రివర్స్ చేయాలి. సో ఈ ప్యాటర్న్ రైట్ టు లెఫ్ట్ చేయాలి. ప్రిఫిక్స్లో ఉన్న ఎక్స్ప్రెషన్లకి ఎవాల్యుయేషన్ చేయాలన్నా, కన్వర్షన్ చేయాలన్నా రైట్ టు లెఫ్ట్ స్కానింగ్ చేయాలి. సో ఓకేనా. సో నా ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను. నేను ఫస్ట్ క్యారెక్టర్ స్కాన్ చేస్తాను రైట్ నుంచి. సో ఇట్ ఈజ్ ఏ సింబల్ 4 తీసుకుంటే దట్ ఈజ్ ఆపరేటర్. ఆపరెండ్ అంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆపరెండ్. కాబట్టి ఏం చేయాలి, సింపుల్గా స్టాక్లోకి పుష్ చేయమంటున్నాడు. సో నేను స్టాక్లోకి పుష్ చేస్తున్నాను. నా స్టాక్ ఇనీషియల్గా ఎంటీగా ఉంది, ఇప్పుడు నాకు పుష్ చేసిన తర్వాత 4 అనేది యాడ్ అవుతుంది. సో నా నెక్స్ట్ క్యారెక్టర్ని స్కాన్ చేయండి. నెక్స్ట్ క్యారెక్టర్ ఏముంది 2. సో 2 అనేది కూడా ఆల్సో వన్ ఆఫ్ ది ఆపరెంట్, కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో యాక్షన్ ఏంటి, పుష్ చేయాలన్నమాట. అంటే స్టాక్లోకి పుష్ చేయండి అని చెప్తున్నాడు. స్టాక్ ఆల్రెడీ 4 ఉంది, కొత్తగా 2 యాడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అప్డేట్ అయ్యింది. నెక్స్ట్ క్యారెక్టర్ స్కాన్ చేయండి మీ ప్రిఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్లో. సో నెక్స్ట్ క్యారెక్టర్ ఏముంది అంటే ఇక్కడ 8 ఉంది. సో 8ని స్కాన్ చేశాను, దట్ ఈజ్ ఆల్సో ఫైండ్ అవుట్ చేసాను. దట్ ఈజ్ ఆపరేటర్ ఆపరెంట్ అంటే దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆపరెంట్ అని ఫైండ్ అవుట్ చేసాను. అంటే యాక్షన్ ఏంటి అప్పుడు పుష్ చేయాలి అనేసి నేను ఫైండ్ అవుట్ చేసి నా స్టాక్లోకి మళ్ళీ నేను పుష్ చేస్తున్నాను. సో 4 ఉంది, 2 ఉంది, కొత్తగా 8 యాడ్ అయిపోతుంది. సో నా స్టాక్ ఇలా అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ క్యారెక్టర్ స్కాన్ చేయండి మీ ప్రిఫిక్స్లో. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి, మల్టిప్లికేషన్ సింబల్ కదా. సో మల్టిప్లికేషన్ సింబల్ అంటే దట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆపరేటర్. ఆపరేటర్ వచ్చింది అంటే మీకు అల్గారిథం చూసుకుంటాను. నేను ఏ ప్రాసెస్ చేసినా అల్గారిథం ప్రకారమే చేస్తాను. థర్డ్ స్కానింగ్ చేసిన వెంటనే మనకు ఆపరెంట్ వచ్చింది కాబట్టి ఇవన్నీ పుష్ చేసుకుంటా వచ్చాను. చూడండి, పుష్ టు స్టాక్. నెక్స్ట్ 4th స్టెప్లో ఇఫ్ ఇట్ ఈజ్ ఏ ఆపరేటర్ అన్నప్పుడు ఈ ఆపరేషన్ అంతా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఇది ఈజ్ వన్ ఆఫ్ ది ఆపరేటర్ కదా. సో ఆపరేటర్ అయితే మనం ఏం చేయాలి, పాప్ 2 ఆపరెంట్స్. ఏమేమి ఆపరెంట్స్ చేయాలంటే ఆపరెంట్ 1 ఆపరెంట్ 2 అంటే దిస్ ఈజ్ ఆపరెంట్ 1, దిస్ ఈజ్ ఆపరెంట్ 2 పాప్ చేయండి. పాప్ చేసిన తర్వాత సో ఫస్ట్ 8ని ఆపరెంట్ 1, తర్వాత ఆపరెంట్ 2 వచ్చేసి 2. మనకి దీని ప్రకారం ఆపరెంట్ 2 అనేది 2 అంటే పాప్ చేసిన ఎలిమెంట్స్ ప్రకారము దిస్ ఈజ్ ఆపరెంట్ 1 ఫర్ పాప్. స్టాక్లోంచి పాప్ చేసిన ఫస్ట్ ఆపరెంట్ ఇదే కాబట్టి అందుకే ఆపరెంట్ 1 ఆపరెంట్ 2 అని ఇచ్చుకున్నాను నేను. సో అలా ఇచ్చిన తర్వాత స్ట్రింగ్ ఫార్మాట్ చేయాలి. ఎందుకంటే ఆ విధంగా అంటే వచ్చిన దాన్ని బేస్ చేసుకుని ఆ స్ట్రింగ్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసిన తర్వాత మళ్ళీ మన స్టాక్లో పంపించాలి. అది రూల్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ స్ట్రింగ్ ఫార్మాట్లోకి పంపించేటప్పుడు ఫస్ట్ ఏం రాయాలంటే ఆపరెంట్ 1. సో ఆపరెంట్ 1 అంటే 8,
తర్వాత ప్లస్ ఆపరెండ్ 2 అంటే 2 రాయాలి. తర్వాత ఆపరేటర్ని యాడ్ చేయాలి. ఆపరేటర్ ఏంటి? ఇదే కదా. సో ఎందుకు తర్వాత యాడ్ చేయాలంటే పోస్ట్ ఫిక్స్లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి తర్వాత రాయమని చెప్తున్నాడు. సో అంటే ఇక్కడ రాయాలన్నమాట దీన్ని. సో అది ఫైనల్గా ఇక్కడ మనం బ్రేసెస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు బికాస్ ఆఫ్ పోస్ట్ ఎక్స్ప్రెషన్లో. కాబట్టి మనకు బ్రేసెస్ యాడ్ చేయాల్సింది ఎప్పుడు అంటే ఓన్లీ ఇన్ఫిక్స్ ఎక్స్ప్రెషన్లో మాత్రం, ఇన్ఫిక్స్లో కన్వర్ట్ చేస్తున్నాము అంటే మాత్రమే బ్రేసెస్ యాడ్ చేయాలి. రిమైనింగ్ కేసులో మనం బ్రేసెస్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మన ఆపరేటర్ని ప్రిఫిక్స్లో అయితే ముందు పక్క, పోస్ట్ ఫిక్స్లోకి అయితే లాస్ట్లో ఇలా యాడ్ చేసి వదిలేసి దాన్ని మళ్ళీ పుష్ బ్యాక్ టు ద స్టాక్. అంటే దీన్ని మళ్ళీ నేను స్టాక్లోకి పంపించాలి. సో ఆల్రెడీ 4 ఉంది, ఈ 2 కన్వర్ట్ అయిపోయి ఇలా డైవర్ట్ అయిపోయి. సో 8 2 ఇలా అయిపోయింది. సో అంటే ఇలా ఉన్న స్టాక్ ఇలా అయిపోయింది, ఆపరేటర్ అయింది కాబట్టి. సో నెక్స్ట్ క్యారెక్టర్ స్కాన్ చేయండి, డివిజన్ సింబల్. నెక్స్ట్ క్యారెక్టర్ నేను స్కాన్ చేస్తే నా ఎక్స్ప్రెషన్లో డివిజన్ ఉంది. సో డివిజన్ ఇక్కడ రాయండి, సింబల్ డివిజను. యాక్షన్ ఏంటి అంటే ఇఫ్ ఇట్ ఈజ్ ఆపరేటర్ అయినప్పుడు ఈ యాక్షన్ అంతా జరగాలి మనం. ఈ ఆప్షన్ ఏదైతే ఉందో ఆ ఆపరేషన్ అంతా జరగాలి. సో దానికోసం నేనేం చేయాలి? పాప్ 2 ఆపరెంట్స్. ఆపరేటర్ అంతానే మనం పాప్ 2 ఆపరెంట్. ఇది ఒక ఆపరెంట్, ఇది ఒక ఆపరెంట్, ఇదంతా కలిపి ఒక ఆపరెంట్. ఇప్పుడు ఇదంతా ఒక ఆపరెంట్. సో ఇప్పుడు నేను 2 ఆపరెంట్స్ని బయట పంపిస్తాను. ఆపరెంట్ 1 కింద 8 2 ఇదంతా కలిపి ఒక ఆపరెంట్. ఆపరెంట్ 2ని కూడా పాప్ చేస్తున్నాను 4. చేసిన తర్వాత ఫామ్ చేస్తాను, స్ట్రింగ్ని ఫామ్ చేస్తాను. సో దాన్ని ఎలా చేయాలి అంటే ఆపరెంట్ 1 అంటే ఏది? 8 2 ఇంటూ తర్వాత ఆపరెంట్ 2 4. తర్వాత ఆపరేటర్ ఏదొచ్చింది మనం ఈ ఆపరేషన్ చేసేటప్పుడు అంటే ఈ డివిజన్ సింబల్ కాబట్టి ఇక్కడ మనము యాడ్ చేయాలన్నమాట. సెట్ చేసామా? చేసిన తర్వాత ఈ వచ్చిన ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ స్టాక్లోకి పుష్ బ్యాక్ చేయాలన్నమాట. సో నేను ఇప్పుడు పుష్ చేసేస్తాను. 8 2 ఇంటూ 4 బై పంపించేసాను. సో అంటే నా స్టాక్ ఇలా ఉన్నది, ఇలా అయిపోయింది. సో నెక్స్ట్ క్యారెక్టర్ని స్కాన్ చేయండి. నెక్స్ట్ క్యారెక్టర్ ఏముంది? 7. సో అంటే నా సింబల్ ఏంటి అంటే ఇక్కడ 7. యాక్షన్ ఏంటి అంటే డైరెక్ట్గా పుష్ చేయడమే. బికాజ్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆపరెంట్ కాబట్టి స్టాక్లోకి పుష్ చేయండి. స్టాక్ డయాగ్రాము డ్రా చేయండి ఇక్కడ. సో అంటే దీని నుంచి ఇక్కడికి వస్తుంది. సో అక్కడ ఏముంది? 8 2 ఇంటూ 4 ఇది అంతకుముందు ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ ఆపరేషన్ చేసేటప్పుడు 7 అనేది ఆపరెంట్ కాబట్టి డైరెక్ట్గా పుష్ చేస్తున్నాం. సో ఇది ఇక్కడికి ఎంత అయిపోయింది. సో నెక్స్ట్ క్యారెక్టర్ని స్కాన్ చేయండి, నీ ప్రిఫిక్స్లో ఉన్నటువంటి ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి క్యారెక్టరు. సో లాస్ట్ క్యారెక్టర్ అన్నమాట. సో ఆ క్యారెక్టర్ ఏంటి? ప్లస్ అనేది ఆపరేటరే కదా. సో ఆపరేటర్ అన్నప్పుడు ఏం చేయాలి? చూడండి ఇక్కడ అల్గారిథం చెక్ చేసుకోండి. పాప్ ఆపరెంట్ 1 ఆపరెంట్ 2 ఫార్మ్ ఏ స్ట్రింగ్. ఆ స్ట్రింగ్ని ఎలా చేయాలి? ఇక్కడ ఫార్ములా ఉంది. ఆపరెంట్ 1 ప్లస్ ఆపరెంట్ 2 ప్లస్ దెన్ ఆపరేటర్. దాన్ని మొత్తాన్ని మళ్ళీ స్టాక్లోకి పంపించాలి. సో అది ఇదంతా ఇక్కడ జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆపరెంట్ 7, సెకండ్ ఆపరెంట్ ఏది అంటే ఇదే కదా 8 2 ఇంటూ 4 డిడ్ బై ఆపరెంట్ 1 ఆపరెంట్ 2. తర్వాత ఆపరేటర్ని యాడ్ చేయాలి బికాజ్ ఆఫ్ యూఆర్ కన్వర్టింగ్ టు ద పోస్ట్ ఫిక్స్. సో ఆ ప్లస్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇది ఈ ఫైనల్గా వచ్చినటువంటి రిజల్ట్ అంతా కూడా మళ్ళీ నేను స్టాక్లోకి పంపిస్తున్నాను. సో ఏముంది? 782 ఇంటూ 4 బై ప్లస్. సో ఇక్కడ నుంచి ఇక్కడ నా స్టాక్ అప్డేట్ అయిపోయింది. ఓకేనా? సో ఇంకా స్కాన్ చేస్తే ఏమని తెలిపింది? ఎండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు అప్పుడు? ఎండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, దట్ ఈజ్ ద సింబల్. ఎందుకంటే మనం స్కాన్ చేసినప్పుడు మొత్తం అయిపోయింది అని తెలియజేసేదే ఎండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అట్ ద టైమ్ ఆఫ్ స్కానింగ్. ఓకేనా? స్కానింగ్ చేసేటప్పుడు ఎండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నామంటే అయిపోయింది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? యాక్షన్ అంటే పాప్ ఆల్. స్టాక్లో ఏదైతే డేటా ఉందో అదంతా మనం పాప్ చేయాలన్నమాట. సో పాప్ చేస్తే స్టాక్ అనేది ఎంటీ అయిపోతుంది కదా. అలా రాసి ఎంటీ స్టాక్ యాక్షన్ పాప్ చేసినామంటే ఆ స్టాక్లో ఉన్నటువంటి డేటా ఇది పాప్ చేయాలన్నమాట. పాప్ చేస్తే స్టాక్ అనేది ఎంటీ అయిపోతుంది. సో దెన్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాయాలి అంటే ఇక్కడ ఏదైతే ఉండిందో మనం పాప్ చేసామో అది మొత్తం ఇక్కడ రాయాలి బై ప్లస్. ఫైనల్లీ లాస్ట్ లైన్ రాస్తుంది దేర్ ఫోర్ ఫైనల్లీ పోస్ట్ ఫిక్స్ ఎక్స్ప్రెషన్ ఈక్వల్ టు
7, 8, 2 into 4 by plus. This is final expression. Simple, it is very simple. If you understand the algorithm and easy to converting to the any expression. See, algorithm mandatoryగా ఫాలో అవ్వాలన్నమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ ఎవరిబడి.